ఇంతవరకు మనం చేసిన ప్రార్థనలన్నీ ప్రభు ఆలకించినందులకై ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం చెప్పండి గట్టిగా. రేపు పునరుద్ధానపు ఆరాధన దినములో దేవుడే ఉజ్జీవకరంగా, మహిమకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడే జరిగించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామా? అందరూ చెప్పాలి. పోయిన శనివారం నుండి శనివారం వరకు దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడి నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. అదేవిధంగా మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ఆమేన్ అని చెప్పిన దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రేపటి దినమున అనేక మంది మన విశ్వాసులు దూరాన సమీపాన ఉన్న వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడే నడిపించులాగున స్తోత్రాలు చెల్లిద్దాం. రేపు ఆరాధనలన్నీ కూడా ఆశీర్వాదకరంగా, క్రమంగా పరిశుద్ధాత్మ దేవుడే జరిగించి ఆయన సేవకుల్ని దేవుడు బలపరిచి వాడుకొనున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతియాగముగా నీ సేవలో పానార్పణ చేసేదా, స్తుతియాగముగా నీ సేవలో పానార్పణ చేసేదా. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితిని, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితిని. కాపరివైన నీవు దాహించు అగ్నిగా నా ముందు నడచితివే, కాపరివైన నీవు దాహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితి. వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే, వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే. వాక్యమయ్యున్నని సహవాసము ధైర్యము పుట్టించే, వాక్యమయ్యున్నని సహవాసము
ధైర్యము పుట్టించేనే. నా జీవం నీ కృపలో దాచేతివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయము. నా జీవం నీ కృపలో దాచేతివే. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇంతవరకు నీ సన్నిధిలో అనేక విషయాల కొరకు ప్రార్థించాం, సంఘమంతా ప్రార్థించారు ప్రభా. ప్రతి ప్రార్థన మీరు విన్నారు. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పోయిన శనివారం మనము యేసయ్య చేసిన ప్రార్థనలు గురించి మనం విన్నాం. యేసయ్య ఎలా ప్రార్థించాడో ఒక 6-7 విషయాలు మీకు చెప్పాను. ఈరోజు యేసయ్యకున్న అలవాట్లు ఏమిటో చూద్దాం. యేసయ్యకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? కొన్ని అలవాట్లు ఉన్నాయి. యేసయ్యకున్న అలవాట్లు ఏంటో ఈరోజు మీతో చెప్తాను. సహజంగా మనుషులమైన మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఉంటాయా ఉండవా? అలవాట్లు ఉంటాయి. అలవాటుని బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే వాడుకు చొప్పున. కొన్ని వాడుకు చొప్పున ఆ పని చేశాడు, వాడుకు చొప్పున ఈ పని చేశాడు అని బైబిల్లో మనం చూస్తాం. వాడుకు చొప్పున అంటే అలవాటు చొప్పున అని అర్థం. మనుషులమైన మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఉంటాయా ఉండవా? అమ్మా నా వైపు చూడాలి. నా వైపు చూసి మీరు వాక్యం వింటే మీకు చెప్పబడే వాక్యము అర్థమైంది. మీరు ఎక్కడెక్కడో చూసుకుంటా వాక్యం విన్నారనుకో, మీకు వాక్యము మీ హృదయంలోకి వెళ్ళదు. అందుకని ఒక దైవజనుడు అన్నాడు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? బాడీ ఎక్కడే ఉంది కానీ మైండ్ ఎక్కడో ఆబ్సెంట్ అయిపోయింది. అలా ఉండదు. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి చెప్పండి? నోరు తెరిచి చెప్పాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. బైబిల్లో రాయబడింది, దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. ఏముంచాలి? లక్ష్యం ఉంచాలి. దేవుని వాక్యమును వాళ్ళంట అన్ని మర్చిపోయి దేవుని మాటలు వింటా ఉన్నారంట 3 రోజులు. ఏం మర్చిపోయారు? అన్నం తింట మర్చిపోయారు, నీళ్లు తాగటం మర్చిపోయారు, వాళ్ళు చేసుకునే పనులు చేసుకోవటం మర్చిపోయారు, పనులు కూడా మర్చిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచన ధ్యాస కూడా మర్చిపోయారు. అన్నీ మర్చిపోయి ఏదాటిగా 3 రోజులు దేవుని మాటలు వింటా కూర్చున్నారట. మై మర్చిపోయారు. దేవుని మాటలు వింటా అన్నిటిని మై మర్చిపోయారు. అలా ఉండాలి మనం, అలా ఉండాలి. అలాగా మనం లేకపోతే బైబిల్లో 4 రకాలైన విత్తనాల గురించి యేసు ప్రభు చెప్పాడు కదా. కొన్ని విత్తనాలు జల్లుతున్నప్పుడు ఆ విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంట? చెప్పాలి, ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. అంటే దైవ సేవకుడు
వాక్యం అనే విత్తనాలు చల్లేటప్పుడు ఆ విత్తనాలు ఎక్కడ పడాలి? మీ హృదయం అనే పొలములో పడాలి. విత్తనం, దేవుని వాక్యం విత్తనం లాంటిది. చెప్పండి, దేవుని వాక్యం ఎలాంటిదంట? విత్తనము లాంటిది. ఇప్పుడు దైవ సేవకుడిగా నేను విత్తనాలు చల్లుతున్న, వాక్యం అనే విత్తనాలు చల్లుతున్నప్పుడు మీ హృదయాలని శుభ్రం చేసుకొని విత్తనం కొరకు రెడీ చేసి పెట్టుకోవాలి. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. రైట్, ఇప్పుడు వినండి. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాటలు ఏంటంటే, యేసయ్యకున్న అలవాట్లు ఏమిటి? యేసయ్యకు కొన్ని అలవాట్లు ఉన్నాయి, మన అలవాట్లు కూడా కొన్ని ఉన్నాయి. మనుషులకు చాలా చాలా రకాలైన అలవాట్లు ఉంటాయి. ఒకళ్ళకి రోజు పొద్దున్నే టీ తాగే అలవాటు ఉండిద్ది, అవునా కదా? అంటే తాగొద్దని కాదు నేను చెప్పేది, అలవాటు సంగతి చెప్తున్నా. రోజు పొద్దున్నే టీ తాగే అలవాటు ఉండిద్ది. కొంతమందికి పేపర్ చదివే పొద్దున్నే లేచిన తర్వాత ఏం చదువుతారు? పేపర్ చదివే అలవాటు ఉండిద్ది. కొంతమందికి ఇంకేం అలవాటు? స్మోకింగ్ చేస్తేనే అలవాటు, అది ఒక అలవాటు వాళ్ళకి. తర్వాత ఇంకేం అలవాట్లు? కొంతమందికి ఉదయం స్నానం, సాయంత్రం స్నానం, అవసరమైతే మధ్యాహ్నం కూడా, అది ఒక అలవాటు. కొంతమంది 2 పూటలు బ్రష్ చేస్తారు, ఉదయం సాయంత్రం, అది ఒక అలవాటు. ఈ మనుషులకున్న అలవాట్లు చాలా ఉన్నాయి. అయితే ఈ రోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనకున్న అలవాట్లు ఉన్నాయి, కానీ యేసయ్యకున్న అలవాట్లు ఏమిటో వాటిని గురించి తెలుసుకొని వాటి ప్రకారంగా మనం కూడా యేసయ్యలాగా అలవాట్లు చేసుకుందాముగాక. ఆమేన్. చూడండి, లూకా రాసిన సువార్త, బైబిల్లో నుంచి లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. 22:39. ఆయన యేసుక్రీస్తు ప్రభు బయలుదేరి తన వాడుకు చొప్పున, అది ఆ మాట దగ్గర వాడుకు చొప్పున అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే తన అలవాటు చొప్పున అనేది మీరు నోట్ చేసుకోవాలి. తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళిరి. చాలు. ఏంటంట, మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమని రాయబడింది? యేసు ప్రభువారు తను వాడుకు చొప్పున ఎక్కడికి వెళ్ళేవాడు? ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళేవాడు? ఒలీవల కొండకు వెళ్ళేవాడు. ఏ కొండ? ఏ కొండ చెప్పాలి. ఏ కొండకి వెళ్ళేవాడు? చాలా మంది కొన్ని కొండలకు వెళ్తూ ఉంటారు. ఏ కొండలకు వెళ్తూ ఉంటారు? నేను ఈ మధ్య కొంతమందిని అడిగా, ఆడవాళ్ళని కూడా అడిగా, ఏంది గుండి చేయించుకున్నావు ఏంటమ్మా అని. అయ్యగారండి మొక్కుకున్నాను అయ్యగారండి, అందుకనే గుణదల కొండకి వెళ్ళి వచ్చాను అయ్యగారండి అని. నాకు భలే బాధ అనిపించింది, కోపం వచ్చింది. అసలు ఎవడు మొక్కుకోమన్నాడు? దేవునికి ఎంటికలు కావాలా? దేవుడిని ఎంటికలు అడుగుతున్నాడా? అమ్మ కొండకు వచ్చి మీ గుండు కొట్టించుకోండి, మీ ఎంటికలు నాకు ఇవ్వండి. ఏం చేసుకుంటాడు దేవుడు ఎంటికల్ని? అర్థం పర్థం లేని మొక్కుబళ్ళు చేసుకుంటారు చాలా మంది. అయ్యా అది జరిగితే నీ కొండకు వస్తానయ్యా, నీ తోటకు వస్తానయ్యా.
ఇంకా ఇవన్నీ అమాయకంగా అర్థం పర్థం లేకుండా మొక్కుకుంటా ఉంటారు. నేను ఒక మాట అడుగుతాను, వాళ్ళు కూడా 7 కొండల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు ఎంటికలు ఇచ్చి వస్తున్నారు, మనోళ్ళు ఎంటికలు ఇస్తారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? తేడా ఉండాలిగా. వాళ్ళు తిరుపతి కొండకి వెళ్తున్నారు, మీరేమో గుణదల కొండకి వెళ్తున్నారు, లేకపోతే పిరంగపురమో, లేకపోతే ఇక్కడ తెనాలి దగ్గర ఏంటిది, తెనాలి దగ్గర ఏంటన్నా వైకుంఠపురం. క్రిస్టియన్స్ కూడా, క్రైస్తవులు కూడా ఇలాంటి స్థలాలకి వెళ్ళటం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుందండి. కానీ యేసు ప్రభు అంట ఏ కొండకి వెళ్ళేవాడు తెలుసా? ఒలీవల కొండకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళాడు? ఆయన ఒలీవ కొండకు వెళ్ళటానికి కారణం ఏమిటి? ఆ కొండ దగ్గర అన్ని ఒలీవ చెట్లు ఉండేయంట. ఏ చెట్లు చెప్పండి? ఒలీవ చెట్లు ఉండేవి. బైబిల్లో అన్ని చెట్ల కంటే ఒలీవ చెట్లకి ఒక ప్రత్యేకమైన ఒక స్పెషాలిటీ ఉన్నది. అందుకనే యేసు ప్రభు ఆ ఒలీవ కొండకు వెళ్ళేవాడు. అది కొండ అనే రాయబడింది, కానీ తర్జుమా భాషలో తోటకి అది ఒక పెద్ద తోట. అయితే ఎందుకు వెళ్ళాడు? ఆయన ఏమన్నా మొక్కుబడి ఉందా ఆయనకి? ఏమండి, ఆయనకి ఏమన్నా కోరికలు ఉండయా? అయ్యా నీ కొండకు వచ్చి నేను కోరికలు తీర్చుకుంటానయ్యా, మొక్కుబడులు తీర్చుకుంటానయ్యా అని అనటానికి మరి ఎందుకు వెళ్ళాడు యేసు ప్రభు? ఒకరోజు వెళ్ళింది కాదు, అది ప్రతిరోజు ఉదయాన్నే ఒలీవల కొండకు వెళ్ళేవాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేయటానికి. చెప్పండి గట్టిగా. ఎందుకు వెళ్ళేవాడు తెలుసా? ప్రార్థన చేయటానికి వెళ్ళేవాడు. ప్రార్థన చేయటానికి ఆయన ఒలీవ కొండకెళ్ళాడు. తన వాడుకు చొప్పున, తన అలవాటు చొప్పున వెళ్ళాడు. ఒక మాట చెప్పనా? ఆయన బాప్తిస్మం పొందిన దగ్గర నుండి ఆయన చనిపోయే ఆఖరి రాత్రి వరకు కూడా యేసు ప్రభువారు ఆ ఒలీవల కొండకి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చివరికి ఇప్పుడు మనం చదువుకున్న ఆ లేఖనాల్లో చివరి రోజు ఇక ఆయన రాత్రి అక్కడ ఆ గెత్సెమనే తోట, ఒలీవల తోట, సమాధుల తోట, ఇవన్నీ 3 కలుసుకుని ఉండే అక్కడ. ఆ చివరి రాత్రి కూడా తన వాడుకు చొప్పున ఆయన ఒలీవల కొండకు వెళ్ళాడు. యేసు ప్రభుకి ఉన్న కొన్ని అలవాట్లేంటో, కొన్ని వాడుకలేంటో నేను మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా ఆయనకున్న అలవాటు ఏంటంటే, ఆయన శరీరదారుడిగా జన్మించింది మొదలుకొని మరియమ్మ గర్భాన్ని పుట్టాడు కదా, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది కదా, దేవుని సంకల్పం, దేవుని కుమారుడిగా ఈ లోకంలో ఉద్భవించాడు కదా. ఆయన ఈ లోకంలో శరీరదారుడిగా వచ్చిన తర్వాత ఆయనంట పుట్టింది మొదలుకొని 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా 2 పనులు చేశాడంట అలవాటు ప్రకారంగా. ఎన్ని పనులు చెప్పండి? 2 పనులు. ఒకటి, ఆయన ప్రతి విశ్రాంతి దినమున యెరూషలేముకు వెళ్ళేవాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళేవాడు? యెరూషలేముకు వెళ్ళేవాడు. ఆయన పుట్టిన 8వ రోజే
మరియమ్మ, యోసేపు ఆయనను మందిరానికి తీసుకెళ్లారు, మందిరానికి అలవాటు చేశారు. ఎన్నో రోజు చెప్పండి? ఎన్నో రోజు? పుట్టిన 8వ రోజే. చదవండి ఒకసారి ఆ మాటని. లూకా సువార్త 2వ అధ్యాయం 21 వచనం దగ్గర నుండి చూద్దాం. 21వ వచనం దగ్గర నుండి చూద్దాం. గట్టిగా చదువు. సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు చూడండి, ఆ 24వ వచనంలో లాస్ట్ భాగంలో ఒక మాట రాయబడింది. ఆయనను యెరూషలేమునకు తీసుకొని వెళ్ళిరి అనే మాట ఉంటుంది చూడండి. అది ఆయనను యెరూషలేమునకు తీసుకొని వెళ్ళిరి. చాలు. ఎక్కడికి తీసుకెళ్లారంట? యెరూషలేము అనగా దేవుని సన్నిధి. యేసు ప్రభుని పుట్టిన 8వ రోజే యోసేపు, మరియమ్మ ఆ చిన్న వయసులోనే మందిరానికి తీసుకువెళ్ళారు. మందిరానికి తీసుకుని వెళ్ళారు. అదొక అలవాట. రెండవ అలవాటు ఏంటో తెలుసా? యోసేపు చేసే పని ఏంటంటే, యోసేపు వడ్రంగి మేస్త్రి. యోసేపు ఏ మేస్త్రి అంట? వడ్రంగి పని చేసేవాడు. యేసు ప్రభు చిన్నప్పటి నుంచి వాళ్ళ అంటే తండ్రి కాదు కానీ తండ్రిగా భావించుకొని యోసేపుకి సహాయపడుతుండేవాడంట. వడ్రంగివాడు అని బైబిల్లో రాయబడి ఉంది. ఆయనను ఏమని పిలిచారు? ఈయన ఈ యేసు వడ్రంగివాడు కదా, మరియా యోసేపుల కుమారుడు కదా అని చెప్పుకున్నారు. వడ్రంగి పని చేశాడు. ఏ పని చేశాడంట? ఆయనకున్న 2 అలవాటు ఏంటో తెలుసా? పని చేయటం అలవాటు. ఆయన యోసేపుకు సహాయపడుతూ ఉండేవాడు. ఒక విషయం చెప్తా వినండి. యేసు ప్రభువుకి ఒక 10-15 సంవత్సరాల వయసు రాగానే యోసేపు చనిపోయాడంట. యోసేపు చనిపోయాడు. అంటే యోసేపుకి యేసు ప్రభు పుట్టిన తర్వాత, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన తర్వాత, యేసు ప్రభు పుట్టిన తర్వాత యోసేపు మరియా పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు యేసు ప్రభు పుట్టక ముందు వాళ్ళిద్దరికి ప్రదానం చేయబడింది, ఎంగేజ్మెంట్ అయింది. కనుక ఈ యేసయ్య పుట్టిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఒక 5 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టారు. కొంతమంది పిల్లలు పుట్టారు. యేసు ప్రభుకి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు ఉన్నారని బైబిల్లో రాయబడి ఉంది. అయితే వారందరిలో ఈయన పెద్దవాడు కనుక యోసేపు మధ్యలో చనిపోయాడు. ఇక వాళ్ళందరినీ పోషించే భారం ఎవరి మీద పడిందో తెలుసా? ఎవరి మీద పడిందంట? యేసు ప్రభు మీద పడింది. అందుకని యేసు ప్రభు అంట వడ్రంగి పని చేస్తూ బాల్య వయసు వచ్చిన దగ్గర నుంచి ఆయన పని చేయగలిగిన ఆ జ్ఞానము, ఆ వయసు వచ్చిన దగ్గర నుండి ఇంచుమించుగా చిన్ననాటి నుండి యోసేపును చూసి పని నేర్చుకున్నాడు. తనకు సహాయపడుతుండేవాడు. అలాగ 15 సంవత్సరాలు వయసు రాగానే ఆయన చనిపోయాడు. యోసేపు చనిపోయాడు. యేసు ప్రభు ఆ కుటుంబాన్ని, ఆ పిల్లల్ని, తన తల్లిని పోషించవలసిన భారం ఈయన మీద పడింది. ఈయన 30 సంవత్సరాలు వయసు వచ్చేదాకా పని చేస్తానే ఉన్నాడు.
స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని సంవత్సరాల వయసు వచ్చేదాకా? 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా పని చేసి అలవాటు చేసుకున్నాడు. పని చేస్తున్నాడు. పని చేసి తన తల్లిని పోషించాడు. పని చేసి తన తమ్ముళ్ళని, తన అక్క చెల్లెల్ని పోషించాడు. 30 సంవత్సరాల వరకు ఆయన ప్రతి దినము పని చేయటం అలవాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తర్వాత ఈ 30 సంవత్సరాలు పని చేస్తానే ఉన్నాడు. ప్రతి విశ్రాంతి దినమున మందిరానికి వెళుతున్నాడు. మందిరానికి వాళ్ళమ్మ మరియమ్మ తీసుకుని వెళుతుంది. ఒకటి, మందిరానికి వెళ్ళే అలవాటు చేసుకున్నాడు. రెండవదిగా పని చేసే అలవాటు చేసుకున్నాడు. ఏం చేసేవాడంటే చెప్పండి, పని చేసేవాడు. నా జీవితంలో కూడా నాకు ఒక వచ్చిన తర్వాత నేను ఈ భూలోకములో ఎన్ని రకాల కూలి పనులు ఉన్నాయో అన్ని రకాల కూలి పనులన్నీ చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1996 ఆగస్టు 1వ తారీఖు వరకు నేను పని చేస్తూనే ఉన్నా. పని చేసి నా తల్లిదండ్రులు పోషించేవాడిని. ఎందుకంటే మా నాన్నకి పని చేయటం కుదరదు. మా నాన్న చిన్నప్పటి నుంచి చదువుకున్నాడు, ఓల్డ్ SLC చదువుకున్నాడు. మా అమ్మ ఒక్కతే పని చేసేది. మా అక్క ఉంటే, నాకంటే పెద్ద ఉంటే, ఆమెకి చిన్న వయసులోనే 12-13 సంవత్సరాల వయసులోనే మేనమామకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు మా అమ్మ, మా నాన్న, మా చెల్లెళ్ళు వీళ్ళందరినీ పోషించటానికి మా నాన్న పనికి వెళ్ళేవాడు కాదు. ప్రతి పని చేసేవాడిని. 1996 సంవత్సరం ఆగస్టుకి ముందు ఏ నెల? జులై ఆఖరి రోజు వరకు పని చేస్తానే ఉన్నా. ఆగస్టు 1వ తారీఖున దేవుని సేవకు సమర్పించుకుని దైవజనులు యేసన్న గారి దగ్గరికి వెళ్ళిపోయాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పటి వరకు నేను పనులు చేసి, డబ్బులు సంపాదించి, కూలి పనులు చేసి ఇంట్లో మా తల్లిని పోషించేవాడిని, పిల్లల్ని పోషించేవాడిని, 3 చెల్లెల్ని పోషించాలి. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసేవాడిని. 17-18 సంవత్సరాలు వయసు రాగానే దేవుని సేవకి సమర్పించుకున్నాను. ఆ తర్వాత 96 ఆగస్టు నెల మొదలుకొని దైవజనులు యేసన్న గారి దగ్గరికి ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. 97, 98, 99 ఈ 3 సంవత్సరాలు రామగుండం సురేషయ్య గారి దగ్గర తర్ఫీదు పొందుతూ ఉన్నాను. 99లో మ్యారేజ్ చేసుకున్నాను. 2000 సంవత్సరం సెప్టెంబర్ నెల 23వ తారీఖున నిజాంపట్నం ఎక్కడికి దేవుడు నన్ను సేవ కొరకు పంపించాడు. ఇక్కడ అడుగు పెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నేను సేవకు వచ్చే వరకు కూడా పని చేస్తూనే ఉండేవాడిని, కష్టపడుతూనే ఉండేవాడిని. ఇటు సేవలోకి వచ్చిన తర్వాత కూడా చర్చిలో పని, సేవకుల దగ్గర పని, పరిచర్య, రాత్రి మగుళ్ళు పరిచర్య చేస్తూ ఉండేవాడిని. కనుక యేసు ప్రభువుకు ఉన్నటువంటి అలవాట్లు ఏంటంటే, ఆయన మందిరానికి వెళ్ళటం వాళ్ళ తల్లి అలవాటు చేసింది. మన పిల్లలు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని మందిరానికి నడిపించే అలవాటు చేయాలి.
మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచే మందిరానికి నడిపించకపోతే, అలవాటు చేయకపోతే, వారు పెద్ద అయిన తర్వాత మీ మాటలు వినరు. అందుకని బైబిల్లో రాయబడింది, బాలుడు నడవవలసిన మార్గములో వానికి నేర్పించండి, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. చిన్నప్పుడు మీ పిల్లల్ని మందిరానికి నడిపించాలి, అలవాటు చేయాలి. మీరు గనుక మీ పిల్లల్ని అలవాటు చేయకపోతే రేపటి రోజున మీ పిల్లలు మీకు విరోధులు అవుతారు. నేను చెప్పే మాట కాదు, బైబిల్ సెలవిస్తున్న మాట. బైబిల్లో రాయబడింది, ఆ మాట బైబిల్లో రాయబడింది, సామెతల గ్రంథంలో ఉంది. మీ పిల్లలు మీకు విరోధులు అవుతారు, శత్రువులు అవుతారు. బైబిల్లో రాయబడింది, బెత్తమాడని పిల్లలంట తల్లికి తండ్రికి విరోధులు అవుతారు. పిల్లలకు భయం చెప్పకపోతే, పిల్లలకి కొన్నిసార్లు బెత్తమాడాలి, భయం చెప్పాలి, పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపించాలి. ఈ రోజున కొంతమంది పిల్లలను చూడండి, 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంచుమించుగా వచ్చినాయో రాలేదో, వాడికి దేవుని మందిరానికి రావాలంటే సిగ్గు, ఇక్కడ ఏదైనా పరిచర్య చేయాలంటే సిగ్గు, సేవకులకు ముందుకు రావాలంటే సిగ్గు. దాని కారణం మీరే, దాని కారణం తల్లిదండ్రులే. యేసు ప్రభుని యోసేపు మరియమ్మ చిన్నప్పుడు 8వ రోజు నుండే దేవుని మందిరానికి అలవాటు చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి, దేవుని మందిరానికి అలవాటు చేశారు. రెండవదిగా పని చేయటం, పని చేసి కుటుంబాన్ని పోషించాలి. గాలికి వదిలేయకూడదు. గాలికి వదిలేస్తే వాళ్ళు రోడ్లంబడి తిరిగి తల్లిదండ్రులు పెట్టేది తిని పని పాట లేకుండా వాళ్ళు వ్యసనాలకి, సైతాను బానిసకు గురైపోయి రకరకాల లోకానుసారమైన అలవాట్లకి బానిసలైపోతారు. కనుక ఈ రాత్రి వేళ సమయంలో తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని దేవుని మందిరానికి అలవాటు చేయండి. మీ పిల్లలకు పనులు నేర్పండి, పనులు చేపించండి, అలవాటు చేయండి. కొంతమంది తల్లిదండ్రులు ఒక్కడే కొడుకని గారాబంగా ఆడిని గారాబంగా పెంచుతాడు. చివరికి వాడి జీవితం పెద్ద అయ్యేసరికి పతనం అయిపోయింది, నాశనం అయిపోతా ఉంటాడు. ప్రియులారా, గమనించండి. మూడవదిగా, ప్రతి సంవత్సరం ఏట 7 రోజులు జరిగే పండుగలకు వెళ్ళారంట. యెరూషలేములో 7 రోజులు పండుగలు జరుగుతూ ఉండేవి. పస్కా పండుగలు, పర్ణశాలల పండుగలు జరిగాయి. లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనం చదవండి ఒకసారి. 41వ వచనం. పండగప్పుడు, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు అదిగో ఏట సంవత్సరం యెరూషలేమునకు వెళ్ళిరి. అదిగో చూడండి, యేసు ప్రభుకి అప్పుడంట 12 ఏండ్ల వాడైనప్పుడు ఆ పండుగను ఆచరించుటకు అదిగో అక్కడ వాడుకంటే అలవాటు చొప్పున ప్రతి సంవత్సరం 7 దినాలు పండుగలకు, పస్కా పండుగలకు, ఆ మందిరం దగ్గర, సేవ దగ్గర ఏ పండుగలు జరుగుతాయో ఆ పండుగలో వారు ఆచరించడానికి వెళ్ళేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, మనకు ఒక అలవాటు ఉండాలి. మనకి పండుగలు జరుగుతూ ఉంటాయి.
క్రిస్మస్ పండుగ, తర్వాత అది అయిపోయిన తెల్లారి నుంచి మనకి ఎన్ని దినాలు పర్ణశాలల పండుగలు జరుగుతాయి. ఆ పండుగలకు కుటుంబాలు రావాలి అక్కడికి. యెరూషలేములో పండుగ జరుగుతుంటే ఏటా ఆ పండుగలకు వెళ్ళేవాళ్ళు. నువ్వు వెళ్ళాల్సింది తిరణాలకు కాదు, జాతరలకు కాదు, నువ్వు వెళ్ళాల్సింది సంబరాలకు కాదు, నువ్వు వెళ్ళాల్సింది దేవుని మందిరంలో జరుగుతున్న పర్ణశాలల పండుగలకు నువ్వు రావాలి. పస్కా పండుగకు నువ్వు రావాలి. ఆ పర్ణశాలల పండుగలో ఏముంటాయో తెలుసా? దేవుని పాటలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి, వాక్య పరిచర్య ఉంటుంది. అనేక మంది దైవ సేవకుల ద్వారా అద్భుతాలు జరుగుతాయి, మేలులు జరుగుతాయి, ఎన్నో దేవుడు కార్యాలు చేస్తాడు. అలాంటి పండుగలకు మనం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నాలుగవదిగా చూడండి, నాలుగవదిగా ఆయనంట లోకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. తాను పెరిగిన నజరేతులోకి వచ్చాను. చూడండి, అక్కడ కూడా రాయబడింది, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు మందిరానికి వెళ్ళాడు. వినండి, మందిరానికి, తన వాడుకు చొప్పున మందిరం. చిన్నప్పటి నుంచి ఆయనకు వాడుక, మందిరానికి వెళ్ళటం వాడుక. ఇప్పుడు కూడా ఆయన పెద్ద అయిన తర్వాత అదే అలవాటు ప్రకారంగా మందిరానికి వెళ్తున్నాడు. ఏ మందిరం? సమాజ మందిరానికి వెళ్ళాను. అక్కడ అక్కడ ఆగాలి. నెక్స్ట్ పాయింట్ పక్కనే ఉంది, దాన్ని చూడండి. ఆ రెండో మాట ఏంటి? మందిరానికి వెళ్ళిన యేసు ఏం చేశాడు? చదువుటకై నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము చేతికి ఇవ్వబడెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని విషయాలు చెప్పాను? 1, మందిరానికి వెళ్ళే అలవాటు. 2, పని చేసే అలవాటు. పనిని పరిచర్య అని కూడా అంటారు. పరిచర్య చేసే అలవాటు, పని చేసి తల్లిదండ్రులని, కుటుంబాన్ని పోషించే అలవాటు. 3వదిగా ఏట పర్ణశాలల పండుగలకు, గుడారాల పండుగలకు, పస్కా పండుగలకు. బైబిల్లో 7 రకాలైన పండుగలు యెరూషలేములో జరిగాయి. ఎన్ని పండుగలంట? 7 రకాలైన పండుగలు జరిగాయి యెరూషలేములో. ఆ 7 రకాలైన పండుగలకు వెళుతూ ఉండేవాళ్ళు, అలవాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎన్ని చెప్పాను? 3. 4వదిగా ఆయన చదవటం, బైబుల్ చదివేవాడు, ధర్మశాస్త్ర గ్రంథమును చదివేవాడు. 4వ అలవాటు ఏంటి? దేవుని ధర్మశాస్త్ర గ్రంథము చదవటము యేసు ప్రభుకి అలవాటు. బైబిల్లో చోట రాయబడింది, నా చేతికి పుస్తకపు చుట్ట నా చేతికి ఇవ్వగా దాన్ని తెరచి ఆయన చదివాడంట. పుస్తకపు చుట్ట. దేవుని యేసు ప్రభు అయి ఉండి ఆయన వాక్యాన్ని చదవటం అలవాటు చేసుకున్నాడు. తన వాడుకు చొప్పున మందిరములో ఆయన ఏం చదివేవాడంట? చదువుటకు గ్రంథమును తెరవగా యెషయా గ్రంథము వచ్చింది. ఆ యెషయా గ్రంథంలో కింద ఏమని రాయబడింది? ఏమని చదువుతున్నాడు? ప్రభు ఆత్మ ఉన్నది,
ఆ వాక్యము ఆయన చదవటం మొదలుపెట్టాడు. ఆ వాక్యం చదవటం మొదలుపెట్టాడు. యేసు ప్రభుకున్న 4వ అలవాటు ఏంటంటే బైబుల్ చదువుట, పరిశుద్ధ గ్రంథం, ధర్మశాస్త్ర గ్రంథం. ఎవరైతే దేవుని వాక్యమును చదువుతారో వారి జీవితాలు చిగురింప చేయబడతాయి. దేవుని వాక్యము చదివే వాళ్ళు పచ్చగా ఉంటారు. దేవుని వాక్యము చదివే వాళ్ళు స్థిరంగా ఉంటారు. దేవుని వాక్యం చదివే వాళ్ళు ఎదుగుతారు. దేవుని వాక్యం చదివే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. దేవుని వాక్యం చదివే వాళ్ళు పుష్పిస్తారు. దేవుని వాక్యం చదివే వాళ్ళు ఫలాలిస్తారు, కాయలు కాస్తారు. దేవుని వాక్యం చదివే వాళ్ళు జీవితాలు టోటల్గా చెప్పాలంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. అందుకనే కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది? 2వ వచనంలో దివారాత్రులు, అది ఆ మాట చూడండి, యెహోవా దేవుని ధర్మశాస్త్ర వాక్యమును దివారాత్రములు దానిని చదువువాడు ధన్యుడిగా మార్చబడతాడు. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతా సఫలముగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, బైబుల్ ఒక అమెరికా దేశంలో డాక్టర్ బిల్లీ గ్రహం గారు అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. బిల్లీ గ్రహం తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు. బిల్లీ గ్రహం యొక్క తల్లిదండ్రులు కూలి పనులు చేసుకునేవాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు. అయితే అమెరికా దేశంలో ఒక దైవజనుడు వచ్చి ఇలా పెద్ద సభలు పెడుతూ ఉంటే ఈ బిల్లీ గ్రహం గారు చిన్న వయసులో స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాడంట. వాళ్ళ స్నేహితులు అప్పుడు ఈ బిల్లీ గ్రహం గారికి అప్పుడు ఒక 15 సంవత్సరాల వయసు. వాళ్ళ స్నేహితులు అన్నారంట, నీకు కారు డ్రైవింగ్ వచ్చు కదా. బిల్లీ గ్రహం గారికి కారు డ్రైవింగ్ చేయటం అంటే చాలా ఉత్సాహం, చాలా హుషారుగా కారు డ్రైవ్ చేస్తాడంట. ఆయనకి కారు డ్రైవ్ చేయటం అంటే చాలా ఇష్టం. తన ఫ్రెండ్స్ అడిగారంట, పలానా ప్రాంతంలో సభలు జరుగుతున్నాయి, గొప్ప దైవజనుడు వచ్చాడు, సభలకు వెళ్దాం రారా అంటే నేను రాను అన్నాడంట. అప్పుడు దేవుని తెలుసుకోవాలా. సరే వాళ్ళు బతిమలాడారంట, సరే నువ్వు రాకపోయావు, కారులో మమ్మల్ని అక్కడ దించిరారా, కోటాల దగ్గర దించిరారా అంటే సరే కారు నడపటం అయితే నేను వస్తాను అని చెప్పి ఈ బిల్లీ గ్రహం గారు వాళ్ళ ఫ్రెండ్స్ని ఎక్కించుకొని కారు డ్రైవింగ్ చేసుకుంటా ఒక రాత్రి ఆ సభల దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఆ సభల దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన వయస్సు ప్రియులారా 17-18 సంవత్సరాల వయసు అంట. దింపేసి వెనకొచ్చేద్దామని అనుకుంటే ప్రజలు విస్తారంగా కనపడ్డారంట. అబ్బా చాలా మంది, జాతరగా తిరణాలుగా ఉంది, ప్రజలు చాలా మంది ఉన్నారు, గసేపు చూద్దామని అలా చేతులు కట్టుకుని ప్రజలందరిని చూస్తూ ఉన్నారంట. అలా చూస్తూ అలాగ మైమరిచిపోయి అలాగే ఆ మీటింగ్ అయిపోయిందా అక్కడే కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత చివరికి ఆ దైవజనుడు వాక్యం చెప్పి ఎవరు బాప్తిస్వం పొందుతారు అని ఆ రోజు నుంచి అడగటం మొదలు పెట్టాడంట. 3 రోజుల సభలు కదా. ఈ బిల్లీ గ్రహం ఫస్ట్ రోజు వచ్చేసాడు, మళ్ళీ 2వ రోజు ఫ్రెండ్స్ ఎక్కించుకుని వెళ్ళాడు. 3వ రోజు ఆఖరి రోజు దైవజనుడు కన్నీటితో వాక్యం చెప్పి
ఆఖరి ఆల్టర్ కాల్ ఇస్తూ ఉండగా వెనక కూర్చున్నాడంటే ఈయన, ఎవరు రక్షణ పొందుతారు, ఎవరు బాప్తిసం పొందుతారు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుస్తున్నాడని స్టేజ్ మీద ఉండి దైవజనుడు మాట్లాడుతూ ఉండగా వెనక ఉన్న బిల్లీ గ్రహాం ఆయనకు తెలియకుండా చేయి పైకెత్తాడంట. అన్ని వందల వేల మంది ప్రజల్లో ఈయన ఒక్కడే చేయి పైకెత్తి ఆ రోజు బాప్తిసము పొందాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు నుండి ఆయన ఇంటికి వచ్చిన దగ్గర నుండి బైబిల్ చదవటం ప్రారంభించాడు. ఆయన చదువుకుంది కొంచెమే, బైబిల్ చదవటం ప్రారంభించాడు. బైబిల్ చదువుతూ 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 ఉండగా దేవుడంట ఆయనని గొప్ప సువార్థికుడిగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు ఆయనకి మంచి జ్ఞానం ఇచ్చాడు. ఆయన జ్ఞానం బైబిల్ చదువుతుండగా దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం ఎంతవరకు అంటే అమెరికా దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడిగా పదవిచ్చే స్థాయికి ఎదిగిపోయాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు అమెరికా దేశంలో ఉన్న అధికారులు అందరూ అడిగారంట, బిల్లీ గ్రహాం, నీకున్న జ్ఞానం, నీకున్న తెలివి, నీకున్న మేధస్సుకు నువ్వు అమెరికా దేశాన్ని పరిపాలన చేసే అధ్యక్షుడిగా నీకు పదవిస్తున్నావు, అమెరికా ప్రెసిడెంట్గా నీకు అధికారం ఇస్తాం, రమ్మంటే ఆయన అన్నాడంట, మీరు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకుంటే, నన్ను మీరు అధ్యక్షుడిగా చేస్తే ఒక అమెరికా దేశానికే ప్రెసిడెంట్గా ఉంటాను, కానీ నా దేవుడు నన్ను ఎన్నుకుంటే ప్రపంచ దేశానికే నేను ఒక గొప్ప అధికారిని అవుతాను అన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున ఆయన 99 సంవత్సరాలు బ్రతికాడంట. ఆయన ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 99 సంవత్సరాలు బ్రతికాడంట. ఇటీవల కాలంలోనే ఆయన చనిపోయాడు. ఆయన సువార్త సభలు పెట్టి, కోటాలు పెట్టి వాక్య పరిచర్య చేస్తుంటే వందల మంది ప్రజల రక్షణ పొందారు. చివరికి ఆయన అంట కొన్ని కోట్ల మంది ప్రజలకు దేవుని వాక్యం చెప్పి రక్షణలోకి నడిపించాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే బైబిల్ గ్రంథము చదువుటలో, బైబిల్ని చదవటం వలన దేవుడు అంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? ఎన్ని? 4. చూడండి, 5వది కూడా చెప్తాను త్వరగా. 5వదిగా మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. 35. పెందల కాడే లేచి చీకటిగా ఉండగానే బయలుదేరి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. పెందల కాడ లేచి ఆయన ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పెందల కాడ లేచి ఏం చేయటం అలవాటు చేసుకున్నాడంట? ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నాడు. 1, దేవుని మందిరానికి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. 2, పని చేసి కుటుంబాన్ని పోషించి అలవాటు చేసుకున్నాడు. 3, మూడోదేంటి? ఏంటది? పండుగలకు వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. 4వదిగా చదవటం అలవాటు చేసుకున్నాడు బైబిల్ని. 5వదిగా ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నాడు. ఆయనంట తెల్లవారుజామున ఎక్కువ జామున లేచి ప్రార్థన చేసేవాడు.
కొన్నిసార్లు రాత్రంతా ప్రార్థన చేసేవాడు, కొన్నిసార్లు చిన్న చిన్న ప్రార్థనలు చేసేవాడు, కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రార్థనలు చేసేవాడు, కొన్నిసార్లు రాత్రంతా ప్రార్థన చేసేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా ప్రార్థన చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన చేయాలి, మోకాళ్ళ ప్రార్థన చేయాలి. ఒక దైవజనుడు అన్నాడు, మన మోకాళ్ళు నల్లబడితే మన ముఖం అంట తెల్లబడుతుంది. మన ముఖం తెల్లబడుతుంది. ముఖానికి మేకప్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు, లిప్టిక్లు వేసుకోవాల్సిన అవసరము ఉండదు. మన ముఖంలో దేవుని కళ కనబడాలి, కానీ వేషధారులాగా మనము మేకప్లు వేసుకోకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో రాయబడిన ఆ మాటలు. ఒక రాణి అంట ముఖానికి ఏం పూసుకుందంట? రంగు పూసుకుందంట. ఏం పూసుకుంది చెప్పండి? రంగు పూసుకుందంట. ఎందుకంటే ప్రవక్తలను ఇంకా అనేక మందిని ఆ ముఖం చూపించటానికి రంగు పూసుకుందంట. ఏలియా దైవజనుడు వెళ్ళి అంటున్నాడు, ఆ మిద్ది మీద నుండి దాన్ని కిందకి తోసేయండి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, మన మోకాళ్ళ ప్రార్థనలో ప్రార్థన చేస్తే దేవుడు నీ ముఖానికి తేజస్సునిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఏం అలవాటు చేసుకోవాలి? మనం ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ఏం చేసుకోవటం అలవాటు చేసుకోవాలి? ప్రార్థన. ఆరోదిగా ఆయనకున్న అలవాటు ఏంటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ఉన్న అలవాటు ఇంకోటి ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. యేసు ఆ రొట్టెలు పట్టుకొని ఏం చేశాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అలవాటు చేసుకున్నాడు. ప్రతి విషయంలో బైబిల్లో రాయబడింది. దశలోనికి రాసిన పత్రిక ఎక్కడ ఉంది ఆ మాట? ఇది వరకు ఉండేది, మీరు ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని రాయబడింది. అన్నం తినేటప్పుడు కొంతమంది ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసుకుని అన్నం తినాలి. ఏది తిన్నా ఎన్నో వచ్చును చదవండి. ఎన్నో దశలోనికి రాసిన 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట దేవుని చిత్తము జరుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభుకున్న అలవాటు ఏంటి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మనం ఏది తినేటప్పుడైనా, అన్నం టిఫిన్ చేసేటప్పుడైనా, ప్రభువా ఈ టిఫిన్ నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా, ఈ టిఫిన్ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞత స్తుతులయ్యా, పరిశుద్ధపరచండి ప్రభు అని స్తుతులు చెప్పుకొని తినాలి. భోజనం చేసేటప్పుడు కృతజ్ఞత స్తుతులు చెప్పి, అయ్యా ఈ ఆహారం నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా అని భోజనం చేయాలి. నువ్వు ఏది తినేటప్పుడైనా దానికి స్తుతులు, కృతజ్ఞత స్తుతులు చెప్పుకొని దాన్ని నువ్వు తినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమందికి అసలు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోరు, టిఫిన్ చేసేటప్పుడు అసలు ప్రార్థన చేసుకోరు. విశ్వాసులేనండి, బాప్తీసం తీసుకున్న వాళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళే,
మనం ఎక్కడున్నా సరే, ఎంతమందిలో ఉన్నా సరే, మనం ఒకవేళ ప్రజల మధ్యలో ఉన్నాం అనుకో, అలా మనసులో ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కృతజ్ఞత స్తుతులు చెప్పాలి. భోజనం తినే విషయంలో మాత్రమే కాదు, ఎవరైనా మనకు సహాయం చేశారనుకో కృతజ్ఞత స్తుతులు చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాలి. ఇంగ్లీష్లో థ్యాంక్స్ చెప్తారు. థ్యాంక్స్ అంటే అర్థం ఏంటి? నీకు కృతజ్ఞతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతలు, కృతజ్ఞత కలిగిన మనసు ఉండాలి, కృతజ్ఞత హృదయం ఉండాలి, కృతజ్ఞత భావం ఉండాలి, కృతజ్ఞత స్తుతులు చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే దైవజనులు యేసన్న గారు ఒక పాట రాశాడు. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందేదా. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. స్తోత్రం చెప్పండి గట్టిగా. కృతజ్ఞత ఉండాలి. బైబిల్లో చాలా మంది రోగులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు, రోగగ్రస్తులు వచ్చారు, దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ యేసుప్రభు దగ్గర బాగుపడ్డారు. బాగుపడిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది యేసయ్య దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళారు. ఎన్నోది ఇది? ఆరోది కదా. ఏడవదిగా ప్రియులారా, యేసు ప్రభుకున్న అలవాటు ఏంటంటే, యేసు ప్రభుకున్న అలవాటు ఏంటంటే, చదవండి మార్కు సువార్త 1వ అధ్యాయము 37 నుంచి చదవండి. బోధకుడా అందరూ నిన్ను వెతుకుచున్నారని చెప్పగా, నేను ఇతర సమీప గ్రామాల్లో, అంటే బయట గ్రామాలలోను, దగ్గర గ్రామాల్లోను, దూర గ్రామాల్లోను, పట్టణాల్లోను నేను సువార్త ప్రకటించుటకును ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని చెప్పాను. గలిలయ అంతటా మందిరాలలోను బయట సభలలోను ఉపవాస ప్రార్థనల్లోను కుటుంబ కూడికలలోను సువార్తను ప్రకటించాడంట. సువార్తను ప్రకటించి దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచే అలవాటు యేసు ప్రభువుకు ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. 7వదిగా ఏం చెప్పాను? సువార్త ప్రకటించే అలవాటు, దయ్యాలను వెళ్ళగొట్టే అలవాటు, రోగులను స్వస్థపరిచే అలవాటు. ప్రియులారా, ఆయన దేవుని పరిచర్య చేస్తున్నాడు. గ్రామాలు, పట్టణాలు, ఏ ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే ఆ ప్రాంతాలు, ఏ కుటుంబంలో ప్రార్థన, ఏ బహిరంగ సభలు. ఈరోజున సేవకులు, ఎంతో మంది సేవకులు సభల్లో వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు, ఉపవాస ప్రార్థనలకు వెళుతున్నారు, కుటుంబ ప్రార్థనలు జరిపిస్తున్నారు, సంఘ కూడికలు జరిపిస్తున్నారు. ఇవన్నీ దైవజనులు, యేసు ప్రభువుకి అలవాటు. అది యేసయ్యకున్న అలవాట్లే ఆయన సేవకులమైన మాకు కూడా దేవుడు అదే అలవాటులు దేవుడు మాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ రాత్రి వేళ సమయంలో మనం అలవాటు చేసుకోవాలి. ఏది అలవాటు చేసుకోవాలో అది అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ చెప్పండి, మందిరానికి వెళ్ళటం
అలవాటు చేసుకోవాలి. మందిరానికి వెళ్ళటం చెప్పాలి. ఎవరెవరు వెళ్ళాలి? నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు మందిరానికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. రెండవదిగా పని చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాలి, అప్పులు తీర్చుకోవాలి, రుణాలు లేకుండా చేసుకోవాలి, మంచిగా బ్రతకాలి. మూడవదిగా సంవత్సరం పండుగలకు వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. నాలుగవదిగా ఏంటది? చదవటం, దేవుని వాక్యమును చదవటం అలవాటు చేసుకోవాలి. ప్రతిదినం, వారం కాదు, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి. నేను ఒక మాట చెప్పిన ఈ విషయంలో, నేను తొలి దినాల్లో, కొత్తగా రక్షించబడిన దినాల్లో నా బైబిల్ గ్రంథం ఇది. నేను మినపకాయ పీకుడికి వెళ్ళి వచ్చిన డబ్బులు తీసుకుని ఈ బైబిల్ గ్రంథాన్ని, గుడారాలు పండుగలకు వెళ్ళి ఈ బైబిల్ గ్రంథాన్ని కొనుక్కున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ బైబిల్ని వదలలేదు. ఈ బైబిల్ని చదువుతానే ఉన్నా. ఆ రోజుల్లో నేను బైబిల్ చదివితే 10th క్లాస్ వాళ్ళు పనికి వచ్చేవాళ్ళు కాదు. డిగ్రీ చదివేవాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంజనీర్ చదివిన వాళ్ళు కూడా పనికి వచ్చేవాళ్ళు కాదు. అంత స్పీడ్గా, అంత చక్కగా చదివేవాడిని. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ రోజుల్లో మా సంఘంలో మా నాన్నగారి దగ్గర ఉన్న విశ్వాసులు కానీ పోటీల మీద బైబిల్ చదివేవాళ్ళం. ఐదవదిగా ఏంటది? ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఉదయం సాయంత్రం. ఆరవదిగా కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలి? కృతజ్ఞతా భావం ఉండాలి. ఇప్పుడు దైవ సేవకుడు నీకు రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు అనుకో, దయ్యం పట్టినప్పుడు ప్రార్థన చేశాడు, వదిలిపోయింది, స్వస్థత పొందావు. నీకు దేవుని మీద, దైవ సేవకుడి మీద ఏముండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏడవదిగా ఏం చేశాడు? సువార్త బోధించటం, దయ్యాలని వెళ్ళగొట్టడం, రోగులను స్వస్థపరచటం, గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించటం, మందిరాలలో ఉపవాస ప్రార్థనలో, ఆల్ నైట్ ప్రార్థనలో, సువార్త సభల్లో, ప్రత్యేకమైన కూడికలలో, కుటుంబ ప్రార్థనలలో దైవజనులు సువార్త ప్రకటించి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ఈ రోజున నేను ముగిస్తున్నాను. సంఘస్థులారా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, నువ్వు ఏమి అలవాటు చేసుకుంటున్నావు? 7 విషయాలు చెప్పాను. వీటిల్లో నువ్వు ఏది అలవాటు చేసుకొని ఉన్నావు? ఇంకా ఏదైనా చేసుకోకపోతే ఈ వాక్యము విని నువ్వు అలవాటు చేసుకో. పరిచర్య చేయటం అలవాటు చేసుకో. దైవ సేవకుల దగ్గర పరిచర్య చేయటం అలవాటు చేసుకో. మందిరంలో పరిచర్య చేయటం అలవాటు చేసుకో. దైవ సేవకులకి ఇవ్వటం అలవాటు చేసుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అది కాదు, పరిశుద్ధమ్మ గారు ఉంది కదా, ప్రతిరోజు ఉదయం, అంటే మామూలుగా చెప్తున్నా, ఏదో గొప్ప కోసం కాదు కానీ, దైవ సేవకులకి మాకు టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చి అలవాటు చేసుకోండి. చెప్తున్నా మామూలుగా. వెధవరాలు దైవ సేవకులకి ఉదయాన్నే టిఫిన్ ఏర్పాటు చేసి తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. మేము తిని ఆశీర్వదిస్తూ ఉంటాం. అలాగే దేవునికి సంబంధించిన విషయాల్లో దైవ సేవకుల దగ్గర మీరు అలవాటు చేసుకోవాలి. చెప్పాలండి, చాలా విషయాలు ఉన్నాయి. రేపటి దినంలో మరి ఎక్కువ విషయాలు మనం రేపటి దినాన్ని చెప్పుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
ఒక చిన్న ప్రార్థన, 1-2 నిమిషాల్లో మనం ముగించుకుందాం. 1-2 నిమిషాల్లో అందరూ ఒక్కసారి నోరు తెరిచి, ప్రభా ఈ రాత్రి నీ సేవకుడు ద్వారా నాతో మాట్లాడావు. ప్రభు మాట్లాడాడు అని మీరు భావించాలి. దేవుడే నాతో మాట్లాడాడు అని నువ్వు నీ హృదయానికి చెప్పుకో. ఏం అలవాటు చేసుకుంటున్నావు? మందిరానికి వెళ్ళటం అలవాటు చేసుకున్నావా? పని చేయటం అలవాటు చేసుకుంటున్నావా? నీ కుటుంబాన్ని పోషించటం అలవాటు చేసుకుంటున్నావా? పని పాట లేకుండా తిరుగుతున్నావా? అలాగే ప్రతి ఏటా పర్ణశాలల పండుగలకు, సభలకు ఉపవాస కూటాలు పెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ గ్రంథము చదవటం అలవాటు చేసుకోవాలి. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం నీకు సమయం కుదిరినప్పుడల్లా వాక్యమును చదువు. నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రార్థన చేసుకోవటం అలవాటు చేసుకో. ప్రార్థన చేయటం అలవాటు చేసుకో. దావీదు ఒక దినముకొచ్చి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. నీకు సమయము కుదిరినప్పుడల్లా ప్రార్థన చేయటం అలవాటు చేసుకో. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అలవాటు చేసుకో. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దేవునికి. నీకెవరైనా సహాయపడినప్పుడు వారికి కృతజ్ఞతలు చెప్పు. కృతజ్ఞత హృదయముతో కృతజ్ఞతలు చెప్పు. థ్యాంక్స్ చెప్పు. దేవుని చివరిగా సువార్త ప్రకటించు. రోగులను స్వస్థపరచు. దయ్యములు వెళ్ళగొట్టే అలవాటు చేసుకున్నాడు యేసు ప్రభు. అది ఒక అలవాటుగా. ఒకవేళ నువ్వు సువార్త ప్రకటించకపోయినా సువార్త చేసే సేవకులకు సపోర్ట్ చేయి. దైవ సేవకులు దయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు, రోగులు స్వస్థపరుచినప్పుడు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. సేవకులకి ప్రోత్సాహాన్ని ఇవ్వు. సపోర్ట్గా నిలబడు. అయ్యా, ఈ కూటాలు పెడుతున్నావు, ఎంతో ఖర్చులు ఉంటాయి, ఇది దేవుని సేవకు వాడు అని కానుకలు సమర్పించు. ఇవన్నీ మనం అలవాటు చేసుకోవాలి. చర్చిలో పరిచర్య చేయటం అలవాటు చేసుకోవాలి. ఓడవటం అలవాటు చేసుకోవాలి. కడగటం అలవాటు చేసుకోవాలి. ప్రతిదీ అలవాటు చేసుకోవాలి. దైవిక సంబంధమైన కార్యాలలో జరిగించుట కొరకు నువ్వు అలవాటు చేసుకోవాలి. ఈ రాత్రి దేవుడు అలా నువ్వు అలవాటు చేసుకొని ప్రతి కార్యాన్ని నువ్వు జరిగిస్తే నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నా దేవుడు నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. పచ్చగా ఉంటారు. ఏ తెగుళ్ళు, ఏ రోగాలు రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. అలాంటి కృప మీరు పొందుకుందురుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, ఈ రాత్రి మీరు చాలా విషయాలు మీరు మాతో మాట్లాడారు. యేసయ్యా, బైబిల్లో నీకు ఉన్న అలవాట్ల గురించి కొన్ని మాటలు మేము తెలుసుకునేటట్టుకు చేసావు. నువ్వు ఏ విషయంలో అలవాటు ప్రకారంగా చేసావో, వాడుకు చొప్పున మీరు జరిగించారో అదే ప్రకారంగా మేము కూడా చేయటానికి కృపనివ్వండి. సహాయం చేయండి, బలపరచండి, మమ్మల్ని ప్రోత్సహించండి. సంఘ బిడ్డలందరినీ బలపరచండి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి రేపు పునరుద్ధానపు ఆరాధనకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము,
నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్, ఆమేన్.